హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమే, కొన్ని భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తే, ఏలూరు, గుంటూరు, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, రేపల్లె, పొన్నూరు, కంకిపాడు, ఉయ్యూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యాయి. ప్రస్తుత సమయంలో మనకి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, కందుకూరు, సియాస్పురం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో అక్కడక్కడ మాత్రమే నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన వర్షపాత వివరాలను ఒకసారి వివరంగా చూద్దాం. అనంతపురం పెద్దకుంట్ల 105.0 మిల్లీమీటర్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం 26.75 మిల్లీమీటర్లు, కృష్ణా చిన్నాపురం 26.0 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది. మోపిదేవి బోడగుంట 18.0, పెరుమలూరు 8.0, నాగలంక బావుజేరిపల్లి 2.75 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి అరేబియా సముద్రంలో కానీ బంగాళాఖాతంలో కానీ ఎక్కడ అల్పపీడనాలు కానీ వాయుగుండాలు అనేవి ఏర్పడలేదు. ప్రజెంట్ ఒక గాలుల సంగమం వల్ల మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కానీ ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ప్రకాశం జిల్లాలో మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి 100% నమోదయ్యే అవకాశం అయితే అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయం లోపల మనకి అనంతపురం, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో ఇలాంటి వాతావరణం మరో 5 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి ఈరోజు అర్ధరాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసి అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి. రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే, రేపు కూడా మనకి మార్నింగ్ సమయంలో ఎండ ఉంటుంది. ఆ విధంగానే మనకి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షాలు కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతాయి. మరలా మనకి సాయంకాలం రాత్రి సమయంలో రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కంటే రేపు కొన్ని ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. వర్షాలు పడని భాగాల్లో కూడా వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకి వర్షాల జోరు అనేది క్రమక్రమంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్రలో వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కానీ రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాల జోరు అనేది పెరుగుతుంది. రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, మచిలీపట్నం, దివిసీమ భాగాల్లో కూడా మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు 21, 22, 23, 24, 25 తేదీల వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని భాగాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని భాగాల్లో భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా మధ్యాంధ్ర జిల్లాలో వర్షాల జోరు అనేది తప్పకుండా చూసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలను నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగానే తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజాం, గజపతినగరం, చింతలవలస, చోడవరం, నర్సీపట్నం, అలకువారి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి రానున్న రోజుల్లో మనకి ఆగస్టు 25వ తారీఖు మధ్య లోపల మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాల ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి రానున్న ఒక 5 రోజుల పాటు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మెదక్,
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో మధ్యాంధ్ర జిల్లాలో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది తప్పకుండా 100% నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే దివిసీమ భాగాల్లోని అవనిగడ్డ, నాగలంక, కోడూరు, మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదవుతుంది. ఆగస్టు చివరి వారంలో మనకి అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి, ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి ఆగస్టు, సెప్టెంబర్ అంటేనే మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు అనేవి ఏర్పడే సమయం కాబట్టి మనం ముందుగా జాగ్రత్త అనేది వహించండి. అలాగే మనకి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ప్రజలకు, రైతులకు అందజేస్తాను. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది అందించడం జరుగుతుంది. అలాగే మనం వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.